పిఎమ్స్‌కి చాలా కృతజ్ఞతలు. మాది జమ్మలమడుగు. నా పేరు ప్రభావతి. మాది అగస్త్యేశ్వర పిరమిడ్ దగ్గర ఉన్నాను. ఈ అగస్త్య పిరమిడ్‌కు నేను చైర్మన్‌గా సేవలు చేస్తా ఉన్నాను. నేను కరోనా టైంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ధ్యానంలోకి రావడం జరిగింది మాస్టర్స్. ఈ ధ్యానంలోకి వచ్చినాక నేను ఒక 3, 4 మంత్స్‌కి నాకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని పూర్తిగా తగ్గించుకోవడం జరిగింది. సాధన బాగా చేయడము, రోజుకు 10 నుండి 12 గంటలు సాధన చేయడము. నాకు మూర్ఛ, బ్యాక్ పెయిను, మైగ్రేన్ ఉండింది మాస్టర్స్. నాకు ఈ ధ్యాన సాధన ఎక్కువ చేయడం వల్ల కరోనా టైం కాబట్టి టైం కూడా దొరికింది నాకు మంచిగా. అందుకు చక్కగా సాధన పెంచడము, నాకున్నటువంటి ఏ సమస్య అయితే ఉందో వాటన్నిటిని తీసుకొని ప్రెజెంట్ చక్కగా నేను ఎన్నో సేవలు చేస్తూ ఇక్కడ వర్తమానంలోనూ జీవిస్తూ భవిష్యత్తొద్దు నాకి, తర్వాత జరిగిపోయినదొద్దని చెప్పేసి వర్తమానంలో జీవించడము, తక్కువ టైంలోనే పత్రి సారు నన్ను దగ్గరికి తీసుకోవడము, సారు స్టేజి మీద నన్ను పిలిపించి నీ మెసేజ్ ఒకసారి ఇవ్వు అని చెప్పినప్పుడు చెప్తే, ఈ లోకానికి ఎంతో ఉపయోగకరమైన మెసేజ్ ఇచ్చావు నువ్వు నాకు కావాలని అడగడము. అప్పుడు నాలో ఏదో ఉంది, లేకపోతే నా గురువు నాకు నువ్వు కావాలి అని అడుగుతున్నాడు అంటే ఏదో నాలో ఉందని చెప్పేసి అప్పటి నుండి నాలో శోధన స్టార్ట్ అయింది. అయిన తర్వాత చక్కగా ఇంక నేను సేవలు చేయడం, ప్రతిదీ నేను ఆత్మస్థితిలో ఉండి చేయడం జరిగింది మాస్టర్. అలా చేస్తే మన పత్రి సార్ చెప్పాడు నాకి, ఇది మరో కొట్టాలాగా చేయాలి అగస్త్య పిరమిడ్ అని చెప్పాడు. తర్వాత ఇక్కడ గొనుగునూరు పిరమిడ్ ఉంది ఒకటి, రమణ మహర్షి అనే పిరమిడ్, దానికి కూడా చైర్మన్‌గా చేశారు. చక్కగా అక్కడ ఇక్కడ రెండిటికి సేవలు చేస్తూ ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఈరోజు నా కుటుంబము, నా పిల్లలు అందరూ ధ్యానంలోకి రావడం జరిగింది. నా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా 200 మంది మా ఫ్యామిలీ. అందులో 30 మంది అంటే నేను మారాను కాబట్టి నేను చేసే సేవలైతేనేమి, నేను చేసే ధ్యాన సాధన అయితేనేమి, నేను ధ్యానానికి రాకముందు ఇప్పుడున్న స్థితికి భిన్నంగా ఉన్నాను. వాటినన్నిటిని మార్చుకోవడం వల్ల ఈరోజు నా కుటుంబం కూడా ఇందులో ఏదో ఉందని చెప్పేసి 30 మంది ధ్యానంలోకి రావడం జరిగింది. ఎంతో నాన్ వెజ్‌ను పూర్తిగా బంద్ చేసి శాకాహారులుగా మారారు. ఇది నేను పత్రి సార్‌కు ఎప్పటికి కూడా రుణపడి ఉంటానని చెప్పను. ఎందుకంటే రుణపడి ఉంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి కాబట్టి. అలా కాకోకుండా నా శ్వాస ఉన్నంత వరకు సర్వము నా గురువే అని నమ్మాను. అలానే సేవలు చేస్తా ఉన్నాను. అద్భుతంగా, ఆనందంగా ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నాను అంటే నా గురువు నాకు ఇచ్చినటువంటి జ్ఞానమే. తర్వాత నేనేంటి అంటే, నేను ఎవరన్నా అడిగితే నీకు ఎన్ని సంవత్సరాలు అంటే 5 ఏళ్ళు అని చెప్తాను. ఎందుకంటే అంతకుముందు ఆనందం ఉన్నింది, దుఃఖము ఉన్నింది, రెండిటి మధ్య ఉన్నాను. ఈ 5 సంవత్సరాల నుండి నేను ఒక 3 నెలలు సాధనకు ముందు అలా ఏమన్నా బాధలో ఉన్నానేమో కానీ, తర్వాత అంతా నేను ఆనంద స్థితిలోనే జీవిస్తున్నా మాస్టర్స్. ఈ పిఎంసి ఛానల్ ఈరోజు ఎంతోమందిని ఉత్తేజపరుస్తూ, ఇలా ఇంటర్వ్యూలు ఇస్తూ, ఇలాంటి ఇంటర్వ్యూలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎన్నో పనులు జరుగుతా ఉన్నాయి మాస్టర్స్. పత్రి సార్‌కు అత్యంత ఇష్టమైనటువంటి పిరమిడ్ ఇది. ఎందుకంటే సారే ఇక్కడికొచ్చి మాకు చెప్పాడు. నేను ఈ ధ్యానానికి రాకముందు 40 సంవత్సరాల ముందు ఇక్కడ మైలవరానికొచ్చి గెస్ట్ హౌస్ తీసుకొని ఇక్కడ ఉంటా ఉన్నాను. నా థాట్స్ అన్నీ ఎప్పుడు ఇక్కడే ఉండేవి. అక్కడే మీరు పిరమిడ్ కట్టారని చెప్పారు సారు. అంటే నాకంటే ముందొచ్చిన మాస్టర్స్, మా టీమ్ మెంబర్స్ వాళ్ళు కట్టారు పిరమిడు. మళ్ళీ తర్వాత నేను 5 ఇయర్స్ తర్వాత వచ్చాను. కానీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఇక్కడికి ఎంతోమంది మాస్టర్స్ వస్తూ ఉంటారు. పౌర్ణమి, అమావాస్య క్లాసులు జరుపుతూ ఉంటాము. అద్భుతంగా ఇక్కడ మనకు దత్తాత్రేయుడు, గైబూసవలి, తర్వాత శివుడు, ఇక్కడ అన్నీ చాలామంది ఇక్కడికి భౌతికంగా నడియాడిన ప్లేస్ వీళ్ళందరూ, మునులంతా, అగస్త్య ముని వీళ్ళందరూ. కాబట్టి పత్రి సార్ అంటాడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ జబ్బుతో వచ్చినా కూడా 11 డేస్ ఇక్కడ నిద్ర చేస్తే అలాంటి జబ్బులు పోగొట్టుకుంటారు, ఏ మెడిసిన్ లేకోకుండా అని సారు స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్టర్స్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వినియోగించుకోవాలని, ఎప్పుడు కూడా మేము మీకు అందరికీ అందుబాటులో ఉంటాం మాస్టర్స్. చక్కగా వచ్చి ఇక్కడ మీరు ధ్యానం చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇక్కడ అన్నీ మేము విగ్రహాలన్నిటిని కూడా ఎవరైతే ధ్యాన సాధన చేశారో వాళ్ళ విగ్రహాలను కూడా నెలకొల్పడం జరిగింది. మీకు వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి మాస్టర్స్. చక్కగా అద్భుతంగా మేము ఇక్కడ ధ్యానం చేస్తూ వచ్చిన వాళ్ళను కూడా ధ్యానం గురించి చెప్తూ అలాంటి కార్యక్రమాలు చేపట్టాము. నేను ఎంతో
ఎదిగానని చెప్తాను మాస్టర్. ఆత్మస్థితిలో ఉన్నానని చెప్పగలను. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా వర్తమానంలోనే ఉండి చేస్తా ఉంటాను. అంతకుముందు అటు ముందు అన్న, అటు వెనుకన్న అంటే భూత భవిష్యత్తులో ఉంటా ఉన్నాను. కానీ ఇప్పుడు అవి 2 లేకుండా వర్తమానంలో జీవిస్తున్నానంటే నా గురువు నాకు చెప్పినటువంటి ఈ ఆత్మజ్ఞానము. నేను ప్రతిదీ ఏ పని చేసినా మాస్టర్స్ ఈరోజు సాధన బాగా చేస్తాను. వర్తమానంలో జీవిస్తూ శ్వాసతోనే ఉంటున్నాను. ఆనందంగా ఉంటున్నాను. 10 మందికి ధ్యానం నేర్పిస్తున్నాను అంటే నా గురువు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం మాస్టర్స్. ఇక్కడ ఈ పిరమిడ్ పేరు అగస్త్య పిరమిడ్ అని పేరు. ఎందుకంటే అగస్త్య ముని స్వతహాగా తను లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. అగస్త్య మునిని అడియాడిన ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్కి అన్నిటికీ కూడా ఇక్కడ ఏమున్నా అగస్త్య అనే పేరుతో ఉంటుంది కాబట్టి పిరమిడ్ను కూడా అగస్త్య పిరమిడ్ అని మేము పునరుద్ధరించడం జరిగింది. సార్ ఇక్కడికి వచ్చాడు. పిరమిడ్ ఓపెనింగ్ సారే చేశారు. సార్ ఇక్కడికి వచ్చినప్పుడు మినిమం అంటే 4000 మందితో మేము ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. సార్ ఆ రోజు చెప్పాడు, నా శ్వాస ఉన్నంత వరకు నేను ఈ వార్షికోత్సవానికి తప్పకుండా వస్తానని చెప్పారు. అలా చెప్పి నాకు 2 సార్లు రావడం జరిగింది. ఇంకా తర్వాత సార్ బాడీ వేకేట్ చేశారు. సార్ వచ్చినప్పుడు మాకు ఒకటే చెప్పాడు, నేను కర్తాల్లో 11 రోజులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎనర్జీ లాస్ అయి ఉంటుందో మళ్ళీ ఇక్కడ నేను తీసుకోవడం జరుగుతూ ఉందని అది గర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే అంత పరమ గురువుకి, ఆ విశ్వగురువుకి ఇక్కడికి వస్తే ఇంత ఆనందం ఉంది అని ఆయన అంటూ ఉన్నాడంటే ఇది ఎంత శక్తివంతమైన ప్లేసో మనం అందరం గమనించగలము. నేను కూడా కొత్తలో ధ్యానంలోకి వచ్చినప్పుడు సారు అంటే నాలో ఉన్నటువంటి అహంకారాన్ని ఆయన గుర్తించాడో ఏమో తెలియదు, కానీ నన్ను దగ్గరికి రానిచ్చలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సారు దగ్గరికి తీసుకొని నాకు నువ్వు కావాలి ఈ సొసైటీకి అని చెప్పేసి ఆయన నన్ను దగ్గర తీసుకుంటే గర్వంగా అది కూడా ఇంకొకటి సారు బాడీ వేకేట్ చేసేటప్పుడు మాస్టర్స్ ముందు రోజు నేను అక్కడికి వెళ్ళాను. అప్పటికే 4 సార్లు నేను అక్కడికి పోతే సారు నన్ను చూస్తాడు, కానీ నన్ను తల నేలకేసుకొని ఉన్నారు. మళ్ళీ 5వ సారి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి పోతే సార్ నన్ను పిలిచి కళ్ళల్లో కళ్ళు పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని అలా అప్పటి నుండి నా ఆత్మస్థితి ఇంకా ఉన్నతంగా ఎదిగింది. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఆత్మస్థితిలోనే ఉంటాను. ఈ అగస్త్య పిరమిడ్ అన్నటువంటి గొప్పతనాన్ని సారు మాటల్లోనే చాలా వీడియోలలో నేను విన్నాను. ఈ సారు బాడీ వేకేట్ చేసిన తర్వాత సారు చిన్న కూతురు కూడా మనకు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నేను ఫారిన్ నుండి వస్తే జమ్మలమడుగు పోదాం పదండి అంటాడు నాన్న, ఎక్కడికన్నా టూర్కి వెళ్దామంటే జమ్మలమడుగు అంటాడు. మరి జమ్మలమడుగులో ఏముంది అంటే అగస్త్య పిరమిడ్ ఉంది అక్కడ అని చెప్పాడు. గర్వంగా మేడం కూడా చెప్తుంటే మాకు జమ్మలమడుగు వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. అంత శక్తివంతమైనటువంటి పిరమిడ్ మాస్టర్ ఇక్కడ ఉండేటువంటిది. అదేవిధంగా మేము కూడా ఈరోజు సారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ఆయన ఉన్నదానికంటే డబల్ చేస్తూ ఉన్నాం ఈరోజు వరకు. అంటే అంతకుముందు సారు చూడాలని చేసేవాళ్ళం, ఇప్పుడు సారు చూడలేదు. సారు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఎన్నో పనులు చేపడుతూ అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నాం మాస్టర్స్. పత్రి సార్ ఇక్కడికి వచ్చినప్పుడు పేరున ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడి ఎవరు ఏం చేయాలా, ఇక్కడ ఏం డెవలప్ చేయాలా, కొట్టాల్లాగా తయారు చేయాలా, దీనికి ఏంటేంటి అని చెప్పాడు. ఇక్కడ మాకు ల్యాండ్ ఇంకా రిజిస్టర్ కాలేదు. సార్ చెప్పాడు ల్యాండ్ రిజిస్టర్ చేయించండి తొందరగా మీరు అని చెప్పాడు. ఆ కార్యక్రమం కూడా ఆ పనులు కూడా మేము చేస్తూ ఉన్నాం మాస్టర్. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, ఇంకా అన్నదాన సత్రం నిర్మించాలనుకుంటున్నాం పెద్దది. ఒక 500 మంది భోజనం ఒకేసారి చేసేటువంటి అన్నదాన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. ఇక్కడ పెద్ద షెల్టరు, 3 days వర్క్షాప్ జరిపేటువంటి కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గురువు దీన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలా అన్నటువంటి చెప్పాడు కాబట్టి ఈరోజు ఆయన లేడని మేము వదిలిపెట్టాము. ఆయన చెప్పిన దానికంటే డబల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతినిత్యము మేము నెలలో 20 రోజులు అంటే జమ్మలమడుగు నుండి 18 కిలోమీటర్లు, ఇది కొండ ప్రాంతంలో ఉంది. నెలలో 20 రోజులు మేము ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉంటాము. మా కమిటీ వాళ్ళము ట్రస్ట్లో ఉన్న మెంబర్స్ అంతా కలిసి మేమే చేసుకుంటూ ఉంటాం మాస్టర్స్. ప్రతి పని ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో బాధ్యతగా అలానే ఇక్కడికి వచ్చి చక్కగా చేసుకుంటూ సార్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. పత్రి అమ్మ కూడా నేను సంవత్సరం వస్తాననింది. మేడము నెక్స్ట్ జనవరి నుండి మేడం వస్తానని కూడా చెప్పింది మాకి. కాబట్టి మేము చాలా ఆనందంగా అద్భుతంగా ఈ వర్క్ చేసుకుంటూ ఈరోజు ఇంట్లో లేకోకుండా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నామంటే సారు మాకు ఇచ్చినటువంటి ఈ ధైర్యము, ఈ ఆత్మజ్ఞానము. సార్తో మాకు జమ్మలమడుగుకు చాలా సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులాగా మమ్మల్ని చూడడం జరిగింది. ఓకే మాస్టర్స్. ఈ పిఎంసి ఛానల్కి శతకోటి కృతజ్ఞతలు. ఎందుకంటే ఊరున ఈరోజు ప్రతి ఒక్కరితో ఇలా మాట్లాడించి ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ జమ్మలమడుగు చూడండి ఇక్కడికి వచ్చి మా ఇంటర్వ్యూలు తీసుకొని ఇవి ఇంకొకరికి ఎక్స్పీరియన్స్గా చేయడం అన్నటువంటిది చాలా ఆనందంగా ఉంది. నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే పిఎంసి, థ్యాంక్ యూ.